టాలీవుడ్ హేమ కమిటీ ఎంట్రీ. హేమ కమిటీని టాలీవుడ్లోకి స్వాగతిస్తున్నాం. సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలి. లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలి. సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి. ఇండస్ట్రీలోని మహిళలు ధైర్యంగా మౌనం వీడాలి. మార్పు అవసరం. మన కార్యాలయాన్ని పునరుద్ధరించుదాం. మరోసారి సంచలన పోస్ట్ చేసిన సమంత. సో ఇదో దారి తీసేటట్టున్నది కథ. పెద్ద కథ అయ్యేటట్టుంది. ఇది థర్డ్ పేజీలో ఉంది కదా. ప్రముఖ రాజకీయవేత్తలకు కూడా దీంట్లో అంతో ఇంతో ఈ సమంతో ఆకులో కరివేపాకు లాగా వాళ్ళకు కొంత పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలని సమంత డిమాండ్కు అనుష్క శెట్టి మద్దతు పలికింది. లైంగిక వేధింపులు అరికట్టేందుకు హేమ కమిటీని టాలీవుడ్లోకి స్వాగతిస్తున్నామంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. మహిళలకు సురక్షితమైనవని పని వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నటి సమంత కోరిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సమంతకు మద్దతుగా సీనియర్ నటి అనుష్క శెట్టి సైతం తెలుగు చిత్ర పరిశ్రమలో హేమ కమిటీని స్వాగతిస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ఇన్స్టా వేదికగా స్టోరీ పోస్ట్ చేసింది అనుష్క. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహిళమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మార్గమం వేసిన WCC ఇన్ కేరళను అభినందిస్తున్నాను. ఉమెన్ కమిటీకి సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహిళల కోసం ఒక సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ 2019లో ఏర్పాటు చేయబడింది. సినీ పరిశ్రమ విధానాలను రూపొందించడంలో సహాయపడే లైంగిక వేధింపులపై సమర్పించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాసింది అనుష్క. అంటే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటే ప్రజెంట్ ఏదన్నట్టేగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్య ఆ మాటని తను చెప్పుకొచ్చిందంటే ప్రజెంట్ లేనట్టే. ఇటువంటి దొంగ డుడుక్కులని ఇటువంటి ఆడవాళ్ళ మీద వికృతంగా ప్రవర్తించి వీళ్ళ యొక్క మాటలు వాళ్ళని వేధించడం కావచ్చు, వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఎవరైనా ఈ డుడుక్కులతో దొరకబట్టి బయట పెడితేనే ప్రభుత్వం కూడా వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు ఇంకొకరు పుట్టకుండా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకొకరు బయటకు తేలకుండా ఉంటారు, భయపడతారు. లేదనంటే ఏమైందనంటే వచ్చిన అందరూ అమ్మాయిలను కూడా ఎవరైనా యాక్టింగ్ మీదనో లేకుంటే ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశంతో వెళ్తే వాళ్ళని కాస్త ఈ రకంగానే చేసే పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యకాలం నా దృష్టికి 1-2 నిమిషాలు వచ్చినాయి. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. మీకు మీరే నేను ఎవరు చెప్పాలని టార్గెట్గా చాలా క్లియర్గా వాళ్ళకి చెప్తున్నా. ఫోక్ సాంగ్ల పేరిట అమ్మాయిలు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఏదో రకంగా బయటకు రావాలని కొంతమంది అమ్మాయిలు ఆశతో ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళ టాలెంట్ ఉంటుంది, డాన్సింగ్ చేస్తారు, అన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాం, మిమ్మల్ని మీకు కొంత పేరు వస్తుంది, మా దాంట్లో యాక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. ఆ తర్వాత వాళ్ళు లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఒకరిద్దరు నా కన్ను పెట్టి ఇటు మార్కంగా మాట్లాడితే వాళ్ళకి సమాధానం కూడా చెప్పినాం. ఎవరి పేరైతే బయటకు వచ్చిందో వాళ్ళకి సమాధానం కూడా చెప్పినాం. ఈ ఫోక్ సాంగ్ల పేరిట వీటి పేరిట మిమ్మల్ని ఫేమస్ చేస్తామని, మిమ్మల్ని అది చేస్తామని అమ్మాయిలను లోపరుచుకునే ప్రయత్నం చేస్తే బయట గనక ఈ ముచ్చటబడి మా దృష్టి కనుక వస్తే ఎంత పెద్ద పోటుగాడైనా ఎంత పెద్ద ఎవరైనా కూడా, ఎందుకంటే డెఫినెట్గా ఇటువంటి అరికడితేనే మన ఇంట్లో ఉండే ఆలవాళ్ళు ఉంటారు. మన ఇంట్లో కూడా అమ్మ, తల్లి, చెల్లె, అక్క, కూతురు అందరూ రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ మనం రక్షించుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా సమాజం మీద జరిగేటువంటి ఆ విషయాల్ని మనం అరికట్టినప్పుడే మన వాళ్ళని కూడా మనం రక్షించుకోగలుగుతాం. ఎదుటి ఒక అమ్మాయి సహాయం అడిగినప్పుడు ఆ అమ్మాయికి సహాయం చేస్తేనే మన వాళ్ళని కూడా మనం రక్షించుకోగలుగుతాం. మన ఒక ధైర్యం, వాళ్ళకు కూడా ఒక భరోసా దొరుకుతుంది. ఈ విషయాలు ఫోక్ సాంగ్ ఆల్రెడీ ఒక విషయం బయటకు వచ్చింది. సామరస్యంగా అమ్మాయి బయట పడొద్దు, నా విషయం బయటికి రావద్దు అనే విషయంగా మాట్లాడింది. కాబట్టి ఏ రకంగా తేల్చాలో ఆ రకంగా తేల్చేసినాం. కానీ ఇటువంటి విషయాలు బాగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి విషయాలు బాగా మితిమీరిపోతున్నాయి, విచ్చలవిడితనానికి కూడా దారితీస్తున్నాయి. వాటిని మీరు కనుక మీ స్వతహాగా మీరే కనుక మానుకోకపోతే ఏ రకంగా మానిపేయాలో మాకు తెలుసు. ఏ రకంగా మానిపియాలి, ఏ రకంగా మీ సంఘం చూడాలో కూడా తెలుసు. ఎందుకంటే ప్రజల ముందు ఒక్కసారి మీ విషయం బట్టబయలు చేసినాం అనుకో, ఎక్కడ దొరికినా ప్రజలు తరిమి కొడతారు. ఇలాంటి డుడుక్కీనే, ఇలాంటి వ్యక్తిని అని చెప్పి ఒక్కసారి మీ విషయాన్ని బట్టబయలు చేసినాం అనుకో. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ కమిటీలు ఉంటే, అసోసియేషన్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఈరోజు అనుష్క శెట్టి బయటకు వచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేయండి, కమిటీకి సంబంధించిన నివేదిక బయట పెట్టండి అని చెప్పి అవి అడుగుతున్నది. దానికి ఒక హక్కు ఉంటుంది, ఆ ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ కథ ఉంటుంది. వాళ్ళు చేసినా కూడా రెస్పాండ్ అయ్యే విషయాలు కూడా చాలా పెద్దగా, ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి రెస్పాండ్ అయ్యే తీరు కూడా ఇంకో రకంగా ఉంటుంది. కానీ సామాన్య మధ్యతరగతి జనం నుంచి వచ్చినటువంటి కుటుంబాలకి
ఆర్టిస్ట్ కావాలని లేకపోతే కొంత ఆర్టిస్ట్ వాళ్ళని ఒక ఆశతో బయటికి వస్తే నేను ఫేమస్ చేస్తా, నీకు అవకాశం కల్పిస్తాను లోపరుచుకుంటున్నట్టు అమ్మాయిల్ని. ఏ ఒక్కటన్నా బయటికి వచ్చిన తర్వాత దాన్ని బట్టబయ చేసి నీ పేరు ఇది సంగతి అని చెప్పి బయట చెప్తే దొరికిన చోటల్లా కొడతారు, నువ్వు కనిపించిన చోటల్లా కొడతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ ఫోక్ సాంగ్స్లు లేకపోతే ఈ డ్యాన్సులు చేసే దాంట్లో ఎవరైతే ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారో వారికి సూటుగా చెప్తున్నా, ఇటువంటివి మానుకుంటే మంచిది. ఒక ప్రముఖ వ్యక్తి పేరు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నది, మాకు ఇంకా సరైనటువంటి ఆధారాలు దొరకలేదు, ఇకనైనా నువ్వు మార్చుకుంటే మంచిది. ఇటీవల కాలంలో ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఉపయోగించుకొని ఒక మంచి షో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి వచ్చినట్టు తెలుస్తోంది. సో తస్మాత్ జాగ్రత్త, అటువంటి కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మన ఇంట్లో మన ఒక ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో ఒక తల్లి చెల్లి ఉంటుంది, మనం ఎదుటివారిని గౌరవిస్తుంది కదా, వేరే వాళ్ళు ఎవరు ఉంటే మన వాళ్ళని గౌరవించేది. సో ఫస్ట్ నిన్ను చూసుకో, మీ వాళ్ళని ఏ రకంగా రక్షించుకుంటావో చూసుకో. ఎదుటి వాళ్ళకి గౌరవిస్తేనే పక్కన ఉన్నటువంటి ఇంకొకరు మనలాంటి ఒక అబ్బాయి మన వాళ్ళకి గౌరవిస్తారు. ఇక అలాంటి కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న మహిళా నటీమణులు పడుతున్న ఇబ్బందులు, లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తాజాగా మరోసారి సమంత దీనిపై స్పందించింది. ఈ మేరకు మార్పు అవసరం, మన కార్యాలయాన్ని పునర్నిర్మిద్దాం. హేమా కమిటీ నివేదికను వెలువడిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో మహిళలకు ధైర్యంగా మౌనం వీడాలని నిర్ణయించుకున్నారు. నివేదికలో వచ్చిన ఫలితాల ఆధారంగా మహిళలు తమ వర్క్ ప్లేస్లో ఎదుర్కొంటున్న దోపిడీని ఎత్తి చూపడానికి ముందుకు వచ్చారు. వర్క్ ప్లేస్లో ఏ రూపంలోనైనా లింగ వివక్షకు, లైంగిక అట్రాసిటీలకు సమానమైన గురుత్వాకర్షణకు ఉంటుందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. సినిమా పరిశ్రమలో ప్రబలంగా ఉన్న లింగ అసమానతను అరికట్టేందుకు మరింత స్థిరమైన పారదర్శకమైన వ్యవస్థను నివేదిక సిఫార్సు చేసింది. ఇక చిత్ర పరిశ్రమను జెండర్ కేస్ట్ వర్క్ ప్లేస్గా మార్చడంలో ప్రభుత్వంతో పాటు ఇతర చలనచిత్ర సంస్థలు కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.